హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజేష్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన మైటర్ యూనివర్స్లో అయితే కేవైసీలో అయితే చాలామందికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయండి. సో ఆ ప్రాబ్లమ్స్ సొల్యూషన్ ఏమిటి, ఇంకా దాంతోపాటు ఈ యొక్క మైటర్ ప్రాజెక్ట్లో అయితే మనం పాస్వర్డ్ని కానీ మర్చిపోతే, అంటే మన లాగిన్ పాస్వర్డ్ మర్చిపోతే దానిని మనం సింపుల్గా ఏ విధంగా రికవర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ చెబుతాను. ఇంక దాంతోపాటు ఈ ప్రాజెక్ట్లో మనకంటూ ఒక వ్యాలెట్ ఉంటుంది కదండి. సో వ్యాలెట్కి సంబంధించిన సీక్రెట్ ఫేస్ 24 వర్డ్స్ అండి, 24 పదాలు అయితే మనకైతే ఉంటాయి కదా, అవి కూడా కొంతమంది మిస్ చేసుకోవడం జరిగిందండి. సో వాటిని కూడా ఏ విధంగా రికవర్ చేసుకోవాలనేది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ముఖ్యమైన టాపిక్స్ అన్నీ కూడా ఇక్కడ కవర్ చేస్తానని గమనించాలి. ఇంకా అతీతంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ కానీ కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోకి వచ్చినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ ముందుగా చూసినట్లయితేనండి, మన యొక్క మైటర్ యూనివర్స్ ప్రాజెక్ట్లో అయితే కేవీ స్లాట్ అయితే మనకి 4వ తారీఖు జూన్ 4వ తారీఖు అయితే రావడం జరిగిందండి. సో వచ్చిన తర్వాత నుంచి అయితే చాలామంది కూడా హ్యాపీగా మైనింగ్ అయితే చేసుకుంటూ కేవీసీ కూడా బాగానే చేసుకుంటారు, ప్రాబ్లం లేదు. కానీ కొంతమందికి అయితే కొన్ని ఇబ్బందులు అయితే వస్తున్నాయండి. సో ఆ ఇబ్బందులకి రీజన్స్ అనేది కొన్ని అయితే మన మొబైల్లో ఉంటున్నాయి, కొన్ని అయితే కోర్ టీం నుంచి కూడా ఉన్నాయండి. సో అవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ప్రాబ్లంకి కూడా అసలు సొల్యూషన్ ఏమిటి అని కూడా నేను చెబుతానండి. సో రీసెంట్గా అయితే మనకి కేవైసీ అయితే స్టార్ట్ అయింది. సో కొంతమందికి ఏంటంటే కేవైసీ చేసేటప్పుడు మనం అంటూ ఒక కేవైసీ వెరిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్తాం కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే లాగిన్ పేజ్ల కింద 19 ఇయర్స్ ఓల్డ్ అని మనకైతే చూపిస్తుందండి. సో కొంతమందికి అయితే ఒక రకమైన ఇబ్బంది అయితే వస్తుందన్నమాట. 19 ఇయర్స్ ఓల్డ్ అనే ఇష్యూ అనేది రావడం వల్ల ఏంటంటే చాలామంది కూడా వాళ్ళ యొక్క ఐడీని అయితే లాగిన్ అయితే చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే లాగిన్ డీటెయిల్స్ దగ్గర కరెక్ట్గా ఉన్నా సరే మీకు 19 ఇయర్స్ ఏజ్ అనేది లేదు కాబట్టి మీకైతే పేజ్ అనేది లాగిన్ కాదు అనే ఒక సమస్య అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటో నేను చెబుతాను. మీరు యాస్టీస్గా నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. ఈ సమస్యకి అయితే మీకు ఒక పరిష్కారం ఖచ్చితంగా లభిస్తుంది ఈ యొక్క వీడియోలో అయితే. సో దానికి ఏం చేయాలంటే ముందుగా అండి, మన తాలూకున్న మైటర్ యాప్ని ఓపెన్ చేయండి. మైటర్ యూనివర్స్ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత అండి చూసుకోవచ్చు, ఈ విధంగా మనకైతే చాలా ఆప్షన్లు అయితే ఉంటాయి. సో మీరు హోమ్ పేజ్లోకి రండి. ఫస్ట్ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత అయితే పైన మీకు ఒక బాక్స్ సింబల్ అయితే కనిపిస్తుంది, చూసుకోవచ్చు. పాయింట్లకి కుడివైపున అయితే ఒక బాక్స్ సింబల్ అయితే ఉంటుంది కదా, ఆ బాక్స్ సింబల్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మీకు చూసుకోవచ్చండి, ఇక్కడ కొన్ని ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి. ఇన్వైట్ ఫ్రెండ్ అని, ఓపెన్ వెబ్ అని, కాంటాక్ట్ అస్ అని. సో చాలా ఆప్షన్లు ఉన్నాయి కదా. వీటిలో ఏం చేయాలంటే మీరు ఓపెన్ వెబ్ ఓపెన్ చేయండి. ఓపెన్ వెబ్ ఓపెన్ చేయండి. సో కేవైసీ చేసుకోవాలి, ఇబ్బందుల్లో ఉన్నాము ఇక్కడ కొంచెం అనే వాళ్ళందరూ కూడా ఇట్లకి రండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఇబ్బంది అనేది మీకు తొలగిపోతుంది అనమాట. సో మీరైతే ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి వస్తారు. మీ మైటర్ యూనివర్స్ అకౌంట్ అయితే ఇక్కడ నుంచి లాగిన్ అవుతుంది. లాగిన్ అయిన తర్వాత అండి పైన చూసుకోవచ్చు, మీకైతే 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా హోమ్ పక్కన, ప్రెస్ చేయండి. అక్కడ ప్రెస్ చేసిన తర్వాత అండి మీకైతే మళ్ళీ ఆప్షన్లు అయితే ఓపెన్ అవుతాయి. వాటిలో మీకు కనిపిస్తూనే ఉంటుంది 5వ ఆప్షన్ చూసుకోవచ్చు, కేవైసీ వెరిఫై అని. ఆ కేవైసీ వెరిఫైలోకి వెళ్ళండి. దాని మీద ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా మిమ్మల్ని ఒక వెబ్సైట్లోకి తీసుకెళ్తుంది అనమాట. సో చూసుకోవచ్చు, ఈ విధంగా మనకైతే రీడైరెక్ట్ అయితే అవుతాం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మీ యొక్క మైటర్కి సంబంధించిన నిక్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వండి. ఒకసారి లాగిన్ చేసుకోవాలి కదా, నిక్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే చూసుకోవచ్చు, కింద అయితే ఇన్కరెక్ట్ నిక్ నేమ్ అని కానీ పాస్వర్డ్ కానీ వస్తూ ఉంటుందండి. ఒకటే చూస్తున్నాను, ఇక్కడ మనం రెక్టిఫై చేసుకోవాలండి. ఏదైనా సరే రెక్టిఫై చేసుకుంటేనే లాగిన్ అయితే అవుతుంది అనమాట. ఇక్కడైతే ఈ విధంగా రావడానికి రీజన్ ఏంటంటేనండి, మనం ఇస్తున్న నిక్ నేమ్లో కానీ పాస్వర్డ్లో కానీ ఖచ్చితంగా మిస్టేక్ ఉందని అర్థం అనమాట. సో కరెక్ట్గా ఇచ్చిన తర్వాత మీరైతే లాగిన్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకైతే స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఆర్ యూ 19 ఆర్ ఓల్డర్ అని కనిపిస్తుందండి. సో అందరికీ నేను చూస్తున్నానండి, మీకు పైన కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో 19 ఆర్ ఓల్డర్ అని. సో ఆ బ్లూ బాక్స్ మీద ప్రెస్ చేస్తే తప్ప మీకైతే కేవైసీ అవ్వదు. సో చాలామంది అయితే ఇది చెక్ చేసుకోవట్లేదండి. ఖచ్చితంగా అండర్ 19 మీద కాకుండా 19 ఆర్ ఓల్డర్ అని కనిపిస్తున్న బ్లూ బాక్స్ మీద ప్రెస్ చేయండి. ఈ విధంగా నేను చేసినప్పుడు అయితే ఆటోమేటిక్గా మీకైతే మీ కేవైసీ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీరు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవాలనేది ఒక క్లారిటీ వీడియో నేను మన ఛానల్లో చేశాను. సో అదొకసారి చెక్ చేయండి, మీకైతే చాలా వరకు హెల్ప్ అయితే అవుతుంది అనమాట. అదైతే సో చూసుకోవచ్చండి, ఈ విధంగా మనకైతే మొత్తం ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడైతే మన స్టేటస్ కూడా చూపించిద్ది. నేను కేవైసీ చేసుకున్నాను కదా, అది ఇంకా రివ్యూలోనే ఉందండి. అది ఇంకా పాస్ అవ్వలేదు, ఫెయిల్ అవ్వలేదు, రివ్యూలోనే ఉందన్నమాట. మీ కేవైసీ కరెంట్ స్టేటస్ కూడా మీరు ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. సో ఒక సమస్యకి అయితే మీకు పరిష్కారం వచ్చింది అనుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా వెబ్సైట్లోంచి వెళ్లకుండా మీరైతే నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయిపోండి. 19 సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీరైతే 19 ఇయర్స్ కంటే ఎక్కువ వాళ్ళకి వెళ్తారు. అప్పుడు మీ కేవైసీ అనేది సింపుల్గా అవుతుంది అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకే, ఈ టాపిక్ అయితే మీకు క్లారిఫికేషన్ దొరికింది అనుకుంటున్నాను. దాంతోపాటు అండి కొంతమందికి అయితే కేవైసీ చేసేటప్పుడు ఈ విధంగా వస్తుందన్నమాట. ది అప్లోడెడ్ ఫైల్స్ ఆర్ టూ లార్జ్, ప్లీజ్ రీటేక్ దెమ్ అండ్ ట్రై అగైన్. అంటేనండి మీ యొక్క క్వాలిటీ ఉంటుంది కదా, వీడియో క్వాలిటీ అనేది సెల్ఫీ వీడియోది, ఆ క్వాలిటీ అనేది మించిపోయిందనమాట.
సో మిడిల్‌లో ఉండాల్సిన క్వాలిటీ అనేది హై అయిపోయింది. సో అందుకే మీకు ఈ విధంగా రెడ్ బాక్స్ అయితే వస్తుంది. మీరు కంగారేం పడక్కర్లేదండి దానికి సంబంధించి అయితే. మీరు ఒకసారి ఏం చేస్తారంటే ఫోన్‌ని స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేసి ట్రై చేయండి. లేదనుకుంటే వేరే మొబైల్‌లో లాగిన్ చేయండి. ఒక వెబ్‌సైటే కదా! ఒకసారే కదా కేవైసీ కోసం ట్రై చేయండి. మీ కెమెరా క్వాలిటీ అనేది హైగా ఉందనుకోండి తీసుకోదనమాట. కొంచెం స్లోగా ఉండాలి, నార్మల్‌గా ఉండాలి క్వాలిటీ అనేది. ఇదో ప్రాబ్లమ్ మీకు ఆన్సర్ దొరికిందనుకుంటున్నాను. ఇంకా దాంతో పాటండి మీకైతే స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 అయితే ఈ విధంగా ఉంటాయన్నమాట. చేసుకోవచ్చు కేవైసీ. ఈ విధంగా మీరు రైట్‌కి, లెఫ్ట్‌కి, ఐ బ్లింక్ ఇయన్నీ ఉంటాయి కదా! మన ప్రాసెస్ మొత్తం కూడా. ఇవన్నీ కూడా మన వీడియోస్ చూసుకోండి. మీ యొక్క రివ్యూ అనేది అక్కడైతే మీకైతే క్లారిటీగా కనిపిస్తుందండి మీ రివ్యూ అనేది. సో ఇక్కడి వరకైతే క్లారిటీ వచ్చిందనుకుంటున్నానండి. ఇంకొంతమందికైతే కెమెరా ఓపెన్ అవ్వట్లేదు. ఈ యొక్క వెరిఫికేషన్ చేసుకోవడానికైతే కెమెరా కూడా ఓపెన్ అయితే కావట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే మనం క్రోమ్ బ్రౌజర్‌లో చేస్తున్నాం కదా! మన కెమెరాకి మనం ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. మన పర్మిషన్ ఇవ్వకపోతే మనకైతే కెమెరా అనేది ఓపెన్ అయితే కాదు. మన పర్మిషన్ ఇవ్వకపోతే కెమెరా ఓపెన్ కాదండి. మీ మొబైల్‌లో ట్రై చేయండి పర్మిషన్ ఇచ్చి. లేదనుకుంటే మీరైతే సెకండ్ మొబైల్ అని పర్వాలేదండి. ఖచ్చితంగా ట్రై చేయండి. మీ కేవైసీ అనేది అవుతుందండి. ఎవరో కూడా నిరుత్సాహపడొద్దు ఈ విషయంలో అయితే. సో ఇంక దాంతో పాటు మనం టాపిక్ నెంబర్ 2లోకి వచ్చేద్దాం ఇంకా. సో చాలామంది అండి మన ప్రాజెక్ట్‌లో అయితే 24 వర్డ్స్ రికవరీ ఫేజ్ అనేది మర్చిపోవడం జరిగిందనమాట. అనివార్య కారణాల వల్ల అయితే. వాటిని కూడా రికవర్ చేసుకోవడానికి అయితే అద్భుతమైన ఒక మార్గం అయితే ఉందండి. సో అది కూడా నేను చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడైతే. సో అది ఎలాగో నేను చెబుతాను. ముందైతే మైటర్ యాప్‌ను ఓపెన్ చేయండి ఒకసారి చెబుతాను. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్లు అయితే కనిపిస్తూ ఉంటాయండి. సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఒకసారి పైన కనిపిస్తుంది కదా 3 లైన్స్, ఆ 3 లైన్స్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే మళ్ళీ మీకైతే హోమ్ మెనూ వస్తుంది. సాంతం కిందకు వచ్చిన తర్వాత మీకు మళ్ళీ కింద అయితే సెట్టింగ్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. కింద సాంతం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ మీరైతే కిందకు వచ్చేసేయండి. అప్పుడైతే మళ్ళీ మీకు చూసుకోవచ్చు 4 బాక్సులు అయితే ఉంటాయి. టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అని, ప్రైవసీ పాలసీ అని, కాంటాక్ట్ అస్ అని, డిలీట్ అకౌంట్ అని. డిలీట్ అకౌంట్ జోలికి వెళ్ళొద్దు. కాంటాక్ట్ అస్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత అయితే ఇక్కడ మన సమస్యను చెప్పుకోవచ్చు ఈ ప్రాజెక్ట్‌కి అయితే. అదేంటంటే నా 24 వర్డ్స్ కీవర్డ్ అనేది నేను మర్చిపోయాను. నాకు సరికొత్త కోడ్ ఏమైనా అడగొచ్చనమాట. అది ఎలాగంటే పైన చూడండి ఈమెయిల్ అడ్రెస్ కనిపిస్తుంది కదా! అక్కడ మీరు మైటర్ ప్రాజెక్ట్‌కి ఇచ్చిన ఈమెయిల్ అడ్రెస్‌ని కరెక్ట్‌గా ఎంటర్ చేయాలి. కరెక్ట్‌గా ఎంటర్ చేసేసి ఎంక్వైరీ మెసేజ్ దగ్గర అయితే కరెక్ట్‌గా నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న మ్యాటర్‌ని పేస్ట్ చేసేయండి. హలో టీమ్, ఐ లాస్ట్ మై 24 రికవరీ ఫ్రేజ్. ప్లీజ్ సెండ్ మై వ్యాలిడ్ ఫ్రేజ్ డీటెయిల్స్. థ్యాంక్ యూ టీమ్ అని ఈ విధంగా యాస్టీస్గా మీరు రాసేసి కింద సెండ్ కనిపిస్తుంది కదా బ్లూ కలర్లో, దాని మీద ప్రెస్ చేయండి. మీకు 1 ఆర్ 2 డేస్లో అయితే సరికొత్తగా 24 వర్డ్స్ అయితే మళ్ళీ వస్తాయండి. వాటిని మాత్రం మిస్ చేసుకోవద్దు. జాగ్రత్తగా బుక్లో నోట్ చేసుకోండి. అప్పుడైతే మీకు ఇబ్బంది లేకుండా లైఫ్లో రిస్క్ అయితే ఉండదు. ఇలా మర్చిపోయారనుకోండి ఆప్షన్ తీసేస్తే రికవరీ అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు కదా! సో ఇదండి మీ యొక్క మెయిల్ అడ్రస్ కరెక్ట్గా ఎంటర్ చేసి నేను టైప్ చేసినట్టుగా ఈ మెసేజ్ టైప్ చేసి కింద సెండ్ నొక్కండి. మీ జీమెయిల్కి అయితే మళ్ళీ నోటిఫికేషన్ వస్తుంది. అక్కడైతే మీ 24 పదాల కోడ్ అనేది మీకు యాప్ లోపల కనిపిస్తుంది. మీకు మెయిల్ కూడా వస్తుందన్నమాట. సో ఈ విధంగా మీరు ఈ రెండో సమస్యకు కూడా పరిష్కారం తెచ్చుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా అండి మన వాళ్ళకైతే చాలామంది కూడా పాస్వర్డ్ మర్చిపోయారు. సో పాస్వర్డ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పటి నుంచి అయితే ఇంకా. సో అదేలాగా నేను చెబుతానండి చూడండి ఇక్కడ. ముందు మన యాప్ ఓపెన్ చేసుకోవాలి. నేను ఎవరికి చెబుతున్నానంటే ఇది అసలు పాస్వర్డ్ పూర్తిగా మర్చిపోయాను అనుకునే వాళ్ళకండి. వాళ్ళు ఒకసారి ఏం చేస్తారంటే యాప్‌ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకోండి ఈ విధంగా. ఓపెన్ చేసుకున్న తర్వాత అండి కింద అయితే మనకి చూసుకోవచ్చు మీరు లాగిన్ సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది కదా! లాగిన్‌లోకి వెళ్ళండి ఒకసారి అయితే. లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత అయితే మళ్ళీ మనకైతే ప్రాసెస్ అయితే ఉంటుంది. నేను చెప్పింది ఫాలో అవ్వండి. లాగిన్‌లోకి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు నిక్‌నేము, ఈమెయిలు, మెనామికా అని మనకైతే 3 ఆప్షన్లు అయితే పైన ఉన్నాయి చూసుకోండి. నిక్‌నేము, ఈమెయిలు, మెనామికా అని. సో మీరేం చేయాలంటే అక్కడ చూసుకోవచ్చండి. కింద మనకి ఫర్గాట్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కింద చూసుకోవచ్చు ఫర్గాట్ పాస్వర్డ్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత అయితే ఇక్కడ ఏంటంటే మీ యొక్క మైటర్కి సంబంధించిన నిక్ నేమ్ ఉంటుంది కదా, మన యూజర్ నేమ్ ఉంటుంది కదా, ఆ యూజర్ నేమ్ని ఎంటర్ చేసేసి ఈ ప్రాజెక్ట్కి మీరు ఇచ్చిన జీమెయిల్ అడ్రస్ కూడా ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ బటన్ నొక్కాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఒక కొత్త పాస్వర్డ్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తారన్నమాట. ఇలా చేస్తే తప్ప ఎవరండి ఖచ్చితంగా ఇలా చేయాలన్నమాట. సో నిక్ నేమ్ కాడ మీ యొక్క మైటర్ నిక్ నేము, ఈమెయిల్ అడ్రస్ కార్డ్ అయితే మీ యొక్క ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అయినప్పుడు ఇచ్చారు కదా ఈమెయిల్ అడ్రస్ అనేది, అది ఇచ్చేసిన తర్వాత కింద కన్ఫర్మ్ మీద నొక్కేసేసండి. నొక్కిన తర్వాత అండి ఆటోమేటిక్గా మీ యొక్క మెయిల్కి అయితే ఒక కొత్త పాస్వర్డ్ అయితే ఈ ప్రాజెక్ట్ వాళ్ళైతే సెండ్ అయితే చేస్తారన్నమాట. సో దాని ద్వారా మీరైతే చాలా చాలా సింపుల్గా అయితే మీరు లాగిన్ అయితే చేసుకోవచ్చండి. సో చూసుకోండి కన్ఫర్మ్ కూడా చేస్తాను. నేనైతే టెంపరరీ పాస్వర్డ్ అయితే ఇష్యూ చేసాము, మీకు పంపించేసాను చెబుతున్నారు వీళ్ళు. ఇప్పుడు చూడండి నేనైతే లాగిన్ పేజ్లోకి మళ్ళీ వచ్చాను మీకోసం. ఈమెయిల్ స్లాట్ ఓపెన్ చేశాను. ఈమెయిల్ స్లాట్ ఓపెన్ చేసేసి నా యొక్క ఐడి పాస్వర్డ్ ఇచ్చేసి నేను ఈ సింపుల్గా లాగిన్ అయితే అయిపోయానండి. అగ్రీ అండ్ కంటిన్యూ ఇచ్చేసాను అనమాట. పాస్వర్డ్ అనేది మీకు కనిపించదండి, మీకు మాత్రమే కనిపిస్తుంది. నా పాస్వర్డ్ మీకు కనిపించదు, మీ పాస్వర్డ్ మాత్రమే మీకు కనిపిస్తుంది అనమాట. మీ మెయిల్కి అయితే కొత్త పాస్వర్డ్ అయితే కంపెనీ వాళ్ళు ఇచ్చారు, అది వాడండి. మీకు చాలా చాలా సింపుల్గా లాగిన్ అయితే అవుతుంది. ఆటోమేటిక్గా మీ యొక్క పాత బ్యాలెన్స్ కూడా ఎక్కడికి పోదండి.
మీ పాత బ్యాలెన్స్ మొత్తం కూడా రికవర్ అవుతుంది. నో ప్రాబ్లమ్ చూసుకోవచ్చు. పైన అయితే మొత్తం డేటా మనకైతే కదలకుండా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ప్రాసెస్ అయితే ఈ విధంగా చేయడం వల్ల మీరు పాస్వర్డ్ని రికవర్ చేసుకోవచ్చు, 24 వర్డ్స్ని రికవర్ చేసుకోవచ్చు, మన కేవైసీ ప్రాబ్లం కూడా మనం క్లియర్ చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా చాలా చాలా టాపిక్స్ అయితే నేను ఈ వీడియోలో కవర్ చేశానండి. మీకు కొంచెం కన్ఫ్యూషన్గా ఉంటే దయచేసి ఈ వీడియోని అయితే 1-2 సార్లు చూడండి. 1-2 సార్లు చూడండి. సో అప్పుడైతే మీకు సింపుల్గా అర్థమవుతుంది అనమాట. లేదనుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా చూడడం ద్వారా ఏంటంటే ప్రతి పని అర్థమవుతుందండి. సో చాలామందికి కూడా ఇంపార్టెంట్ వీడియో అండి. అందరూ కూడా ఈ పాయింట్ అయితే గమనించండి ఇదైతే. సో ఇదండి విషయం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు గ్రూప్ సభ్యులు వాట్సాప్ షేర్ చేయండి. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలని కోరుకున్నాం. ఖచ్చితంగా థ్యాంక్ యూ.